మెదక్ జిల్లా రామన్పేట మండలంలో మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మొన్న వచ్చిన మాన్య మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసును మెదక్ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మరియు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమక్షంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అందులో భాగంగా మెదక్ ప్రజల చిరకాల వాంఛ మెడికల్ కళాశాల గురించి స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందిస్తూ అతి త్వరలో మీకు మెడికల్ కళాశాల మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చిన వారం రోజులకే మెడికల్ కళాశాల మంజూరైపోయింది. ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు రామన్పేట పట్టణంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతపు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీహారీ పాలనలో జరిగిన అభివృద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చకచకా పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి మరియు స్థానిక శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్కు కృతజ్ఞతలు తెలిపారు. మొన్న జిల్లా రివ్యూ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా ప్రియతమ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మన ప్రియతమ శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ రావు గారు నివేదించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మెదక్ మెడికల్ కళాశాలకు అనుమతి ఇప్పించాలని దామోదర్ రాజనరసింహ గారిని కోరడం జరిగింది. దానికి స్పందించిన దామోదర్ రాజనరసింహ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లి ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన మెదక్ మెడికల్ కాలేజీతో పాటు ఇంకా 3 కాలేజీలకు అనుమతి ఇప్పించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మనం ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే రోహిత్ రావు గారి నాయకత్వంలో మెదక్ నియోజకవర్గము పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కంకణబద్దులై పార్టీ నాయకులు కార్యకర్తలు మరొకసారి వారందరికీ కృతజ్ఞతగా పాలాభిషేకం చేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, మన ప్రియతమ యువ శాసన సభ్యుడు మైనంపల్లి రోహిత్ రావు గారికి మనము వాళ్లకు కృతజ్ఞతగా ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రామాయంపేట రెవెన్యూ డివిజన్ కూడా పూర్తి స్థాయిలో స్టాఫ్నిచ్చి అతి త్వరలో మనం బ్లాక్ ఆఫీస్లోకి దాన్ని మార్చడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రోహిత్ రావు గారి సహకారంతో అభివృద్ధి చెందవలసిందిగా, మీకేమైనా సమస్యలు ఉంటే మరొకసారి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినా మా దృష్టికి తీసుకొచ్చినా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాం.